ఎప్పుడూ జోకులు, పంచులు వేస్తూ ఉంటా గానీ మామ, ఊహ తెలిసేప్పటి నుండి ప్రశాంతంగా నిద్రపోయిన ఒక్క రోజు కూడా లేదు. లైఫ్‌లో ఏదో సాధించాలని చెప్పి రన్నయ్యేదిరా మైండ్‌లో. సచిన్‌ని చూసినా, ధోనీని చూసినా, ఇప్పుడు కోహ్లీని చూసినా, అరే వీళ్ళలా ఒక సపోర్టింగ్ పార్ట్నర్ మనకు దొరకదా అని చెప్పి ఎదురు చూసేవాడిని. అలాంటి అమ్మాయి దొరికిందనుకున్నారా ఐశ్వర్యని చూసాక, తనతో ట్రావెల్ అయ్యాక. ఏరా ఏమైందిరా? మూవ్ ఆన్ అంటరా మూవ్ ఆన్. కాల్ చేస్తా ఉండు. హలో. హలో రామారావు, ఎలా ఉన్నావు? నేను ఎలా ఉంటే నీకేంటి ఐశ్వర్య చెప్పు. వద్దన్నావు అయిపోయింది. 3 ఇయర్స్ లవ్ మొత్తం డిలీట్ చేసి దొబ్బావు. రీసైకిల్ బిన్లో కూడా కాదు, డైరెక్ట్ డస్ట్బిన్లో విసిరేశావు. ఇంకా ఎందుకు ఈ నాటకాలు? ఏదో మనిషిపోయినట్టు ఈ పరామర్శలు వద్దు. ఒకసారి నేను చెప్పేది విను రామారావు. నేను వినను. ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు నాకు. మీ ఫ్యామిలీ నన్ను వద్దన్నప్పుడు జాలి ఒక చూపు చూసావు కదా ఐశ్వర్య, అక్కడే ఐఎమ్ కంప్లీట్లీ డెడ్. ప్రాణం ఉంది కాబట్టి మార్చురీలో పెట్టలేదు కానీ నాకు ఇప్పుడు శవల మధ్య తిరుగుతున్నట్టే ఉంది. సారీరా సూర్య, నిన్ను కాదురా అంది. నువ్వు కూడా ఫీల్ అయ్యి నన్ను లైఫ్లో నుంచి డిలీట్ చేసి దుబ్బకురా ప్లీజ్. నా సిచ్యువేషన్ కూడా ఒకసారి ఆలోచించు రామారావు. ఐశ్వర్య, నీ సిచ్యువేషన్ ఏంటో నాకు తెలీదు. ఇక పెట్టేస్తున్నా నేను కాల్. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇది ఇప్పటికీ. ఇంకొన్ని రోజుల్లో ఎవరినో పెళ్లి చేసుకుంటావు కదా, దానికి కూడా చెప్తున్నా హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇక వదిలే నన్ను. నన్ను మర్చిపో, మూవ్ ఆన్ అవ్వు, నడుము నొప్పి వస్తే మూవ్ రాసుకో, ఇలాంటి సోట్ డైలాగ్ చెప్పకు ప్లీజ్.